ఇలాంటి పెద్ద స్టాప్‌లు వస్తే ఎంట్రీ దొరికినప్పుడు మీరు రిస్క్‌ని మేనేజ్ చేయగలరా లేదా అనేది చెక్ చేసుకొని దాంతో పాటే మనకి చిన్న రిస్క్‌తోనే ఎంట్రీ అనేది దొరికిందండి. కాబట్టి మీరు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఇలా మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకొని రిస్క్ రివార్డ్ మేనేజ్ చేశారనుకోండి. అండి వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. మనమైతే నిన్న మార్కెట్ అనాలిసిస్ చేసాం కదా. ఈ వీడియోలో అయితే అనాలిసిస్ చేసామండి. అండ్ డౌట్స్ ఉంటే ఒకసారి ఆ వీడియో చెక్ చేసి ఈ వీడియోలోకి వచ్చారనుకోండి మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఈ వీడియోలో మనం ఏం అనాలిసిస్ చేసుకున్నాం, మార్కెట్లో రీట్రేస్మెంట్ రావడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం అండి. ఎందుకు చెప్పుకున్నాం, హైలో వాల్యూమ్స్ వచ్చాయి కదా, దాంతోపాటు ఒక చిన్న క్యాండిల్ ఫామ్ అయింది, గ్రీన్ క్యాండిల్. ప్రైస్ హైలోకి వెళ్ళలేకపోతుంది కాబట్టి మనం రీట్రేస్మెంట్ రావడానికి ఛాన్స్ ఉంది మార్కెట్లో అని చెప్పుకున్నాం కదా. ఈరోజు మార్కెట్లో అదే జరిగిందండి. మార్కెట్ అయితే ఫాల్ అయింది. మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు వచ్చాయనేది ఈ వీడియోలో చూద్దాం. దాంతోపాటే మనం రేవట్ అనాలిసిస్ కూడా డిస్కస్ చేసుకున్నాం అండి. ఓకే, మనం నేను వీడియోలో ఏమని చెప్పుకున్నాం, మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయితే ఫాల్ రావడానికి ఛాన్స్ ఉంది. ఎక్కడోటికి ఫాల్ రావడానికి ఛాన్స్ ఉంది, ఇక్కడ బయింగ్ జోన్ ఉందని చెప్పాను కదా, ఎక్కడి నుంచే కదా బయింగ్ అగ్రెసివ్గా వచ్చింది. ఈ జోన్ వరకు మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది ఎప్పుడు న్యూట్రల్ ఓపెన్ అయితే అని నేను వీడియోలో చెప్పుకున్నాం అండి. కాబట్టి మనం సెల్ సైడ్ ఉండాలి. మనకి సెల్లింగ్ ఎంట్రీలు ఎక్కడెక్కడ వచ్చాయి, అక్కడ జరిగిన సైకాలజీ ఏందనేది ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మార్కెట్లో ఎంట్రీలు చూద్దాం అండి. ఇక్కడ గమనించండి, ఫస్ట్ క్యాండిల్ ఏం పడ్డది, మనకి ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది పడిందండి. అది కూడా ఎక్కడ పడింది, అది హైలో పడింది. జూమ్ బ్యాక్ చేసి చూస్తే చార్ట్ని మీకు ప్రైస్ ఎక్కడ ఉంది, హైలో ఉంది. హైలో ఉంది, దాంతోపాటు ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఏం ఇండికేట్ చేస్తుంది, ఇది ఒక సెల్లింగ్ ప్రెజర్ అనేది ఇండికేట్ చేస్తుంది అండి. ఆల్రెడీ మన అనాలిసిస్ ప్రకారం మనం ఏం చెప్పుకున్నాం, మార్కెట్ ఫాలో అవడానికి ఛాన్స్ ఉందని చెప్పుకున్నాం కదా. దాంతోపాటు ఇక్కడ గమనించండి, కన్సల్టేషన్ ఉందా, ఈ కన్సల్టేషన్ అనేది ఈ ఒక్క రెడ్ క్యాండిల్ అనేది బ్రేక్ చేసేసిందండి. ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యాక మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, మనం ఈ క్యాండిల్ హైలో పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ రిస్క్ ఎక్కువ ఉంది కదా, మీరు తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. లేదా నెక్స్ట్ ఎంట్రీ ఎక్కడ వచ్చింది అనుకున్నారు, మనకి ఫాల్ అయిందా, అప్ సైడ్ వెళ్ళింది. ఒకవేళ మార్కెట్లో బయర్స్ ఉండుంటే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళిపోయింది కదా, అంటే ఈ హై క్రాస్ చేసి అప్ సైడ్ వెళ్ళిపోయింది, బయర్స్ స్ట్రాంగ్గా ఉండుంటే. లేరని మనకి ఎప్పుడు అర్థమైంది, ఈ ఫస్ట్ క్యాండిల్ లో ఉందా, ఈ ఫస్ట్ క్యాండిల్ లో బ్రేక్ అయినప్పుడే మనకు అర్థమైపోయిందండి మార్కెట్లో బయర్స్ లేరు, మార్కెట్లో సెల్లర్స్ అగ్రెసివ్గా ఉన్నారు. కాబట్టి మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఎక్కడ ప్లాన్ చేయొచ్చు, ఈ ఫస్ట్ రెడ్ క్యాండిల్ బ్రేక్ అవ్వగానే ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. స్టాప్ లాస్ ఎక్కడ, ఈ స్వింగ్ హైలో మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే మీరు మూవ్ అనేది క్యాప్చర్ చేయొచ్చు. ఇప్పుడు మనం సెల్ సైడ్ ఉన్నాం కాబట్టి ఇలా మీరు ఇక్కడ జరుగుతున్న సైకాలజీని అర్థం చేసుకొని ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ గమనించండి, మార్కెట్లో అక్కడ నుంచి ఫాల్ అయిందా, అక్కడ నుంచి ఫాల్ అయ్యి అప్ సైడ్ వచ్చేసిందండి. అప్ సైడ్ వచ్చింది, మనం బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయలేదు కదా, ఎందుకు, మనం సెల్ సైడ్ ఉన్నాం కాబట్టి. అక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాల్ అయిపోయింది, ఇక్కడ అగ్రెసివ్గా ఫాల్ అయిపోయింది. ఫస్ట్ ఈ లో చేసింది కదా మార్కెట్, ఈ లోన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో ఈ క్యాండిల్లో మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకొని స్టాప్ లాస్ అనేది ఈ సింగ్ హైలో పెట్టుకోవాలి. ఎందుకు, మూవ్ అక్కడి నుంచే కదా స్టార్ట్ అయింది, సెల్లింగ్ మూవ్. కాబట్టి మనం స్టాప్ లాస్ వచ్చేసి ఆ స్వింగ్ హైలో పెట్టుకోవాలి. ఇక్కడ స్టాప్ లాస్ ఎంత ఉంది, మనకి చాలా హెవీగా ఉంది కదా, ఇంత రిస్క్ మీరు మేనేజ్ చేయగలరు అనుకుంటే ఈ స్టాప్ లాస్ ఇక్కడ పెట్టేసి మీరు ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇలాంటి పెద్ద స్టాప్లు వస్తే ఎంట్రీ దొరికినప్పుడు మీరు రిస్క్ని మేనేజ్ చేయగలరా లేదా అనేది చెక్ చేసుకొని అక్కడ ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ గమనించండి, మనకి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయిందండి. ప్రైస్ అప్ సైడ్ వెళ్ళిందా, అప్ సైడ్ వెళ్ళి ఒక ట్రెండ్ లైన్ ఫామ్ చేసి ఈ ట్రెండ్ లైన్ ఎక్కడ బ్రేక్ అయింది, ఈ క్యాండిల్ అనేది ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది. ఇక్కడ మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటే దీనిపైన మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ గమనించండి, మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తే స్టాప్ లాస్ అనేది చాలా చిన్నగా ఉంది కదా, దీంతో కంపేర్ చేసుకుంటే ఈ స్టాప్ లాస్ అనేది చాలా చిన్నగా ఉంది. దాంతోపాటే మనకి ఒక రెడ్ క్యాండిల్ కన్ఫర్మేషన్, అది కూడా హైలో వచ్చిందండి. ప్రెజెంట్ చూస్తే ఇది హైయే కదా, దాంతోపాటు ఇది కూడా ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అయింది. కాబట్టి మనకి 3 కన్ఫర్మేషన్లు ఉన్నాయి. ఏది, ట్రెండ్ లైన్ ఒకటి, ప్రైస్ హైలో ఉంది, ఇంకోటి ఇక్కడ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అయింది. కాబట్టి మనం ఈ క్యాండిల్లో అనేది ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. దాంతోపాటే మనకి చిన్న రిస్క్తోనే ఎంట్రీ అనేది దొరికిందండి. కాబట్టి మీరు ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఈ మూవ్ అనేది మీరు క్యాప్చర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం అండి, మార్కెట్ ఫాలో అవుతూ వస్తుంటే ఇక్కడ జోన్ డ్రా చేసుకున్నాం కదా, ఈ జోన్ దగ్గర మార్కెట్ రిజెక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం. ఇది బయింగ్ జోన్ కాబట్టి ఇక్కడ మనం బై సైడ్ అయినా ప్లాన్ చేయొచ్చు, లేదా సెల్లింగ్ అనేది అవాయిడ్ చేయాలండి. మనం మార్కెట్లో ఈరోజు సెల్ సైడ్ ఉన్నాం కదా, ఇది ఒక బయింగ్ జోన్ కాబట్టి ఇక్కడ మనం సెల్ ఎంట్రీ అనేది ప్లాన్ చేయండి. ఓకేనా, ఓకే, మనం రేవట్ అనాలిసిస్ పోదాం. మనం ఏం చేస్తాం, డైలీలో చెక్ చేస్తాం కదా, ఒకసారి డైలీలో చెక్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ డైలీ చార్ట్లో ఒకసారి గమనించండి, ఈరోజు ఏం ఫామ్ అయింది, మనకి ఒక మంచి రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయిందండి. దాంతోపాటే ఇక్కడ వాల్యూమ్స్ చూడండి చాలా తక్కువ ఉన్నాయి, లో వాల్యూమ్ వచ్చింది, మార్కెట్ హైలోకి వచ్చింది, సెల్లర్స్ వచ్చారు. కాబట్టి ఇక్కడ నుంచి మార్కెట్ ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉందని ఆలోచిస్తున్నాం, అది ఫస్ట్. ఇంకోటి ఏంటంటే ప్రైస్ అప్ ట్రెండ్లో ఉంది కదా, ఓవరాల్గా ప్రైస్ ఎట్ సైడ్ ఉంది, అప్ ట్రెండ్లో ఉంది. కాబట్టి ప్రైస్ ఫాల్ అవుతూ లోలోకి వస్తుంటే లోలో బయర్స్ ఉంటారు కాబట్టి బయింగ్ రావడానికి కూడా పాసిబిలిటీ ఉందండి. ఓకేనా, అది ఎక్కడ రావచ్చు, బయింగ్ ఈ జోన్లో రావచ్చు, లేదా ఇక్కడ నుంచి బయింగ్ అగ్రెసివ్గా ఉంది కదా, ఈ జోన్లోంచి కూడా బయింగ్ అనేది రావచ్చు అండి. ఎక్కడది 25,285 అండి. ఒకవేళ మార్కెట్ ఫాల్ అవుతూ వస్తుంటే
ఈ 2 జోన్లు ఇంపార్టెంట్గా డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, దాన్ని ఇంకా క్లియర్గా మనం 5 మినిట్స్లో మాట్లాడుకుందాం. ఓకే, ఇప్పుడు మనం 5 మినిట్స్ చార్ట్లోకి వచ్చామండి. ఇందాక మనం బయింగ్ జోన్స్ 2 చెప్పుకున్నాం కదా. ఒకటి ఏంటిది, ఇక్కడ నుంచి అగ్రెసివ్ బయింగ్ వచ్చింది కదా, అందుకని మనం ఇక్కడ ఒక జోన్ అనేది డ్రా చేసుకున్నాం. దాంతోపాటే మన సపోర్ట్ జోన్ కూడా ఉందండి. ఇక్కడ ఈ 2 జోన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 జోన్స్ నుంచి మార్కెట్ రివర్స్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఎప్పుడు మార్కెట్ ఫాలో అవుతూ వస్తున్నప్పుడు ఈ 2 జోన్స్లోంచి మార్కెట్ రిజెక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉందండి. మీరు బై సైడ్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ 2 జోన్స్లో బై సైడ్ ప్లాన్ చేసుకోండి. లేదు మీరు సెల్ సైడ్ ఉన్నారనుకుంటే ప్రైస్ ఓపెనింగ్ నుంచి ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది కాబట్టి మీరు అక్కడ సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదా మీరు హైలోకి వచ్చినా సరే ఈ జోన్లో మీరు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఓకే, రేపు మార్కెట్ కనుక న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి. న్యూట్రల్ అంటే ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయినా న్యూట్రల్ కింద తీసుకొని అప్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి. అప్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ రానివ్వండి. ఎక్కడ వరకు ఉంది మనకి, ఇక్కడ సెల్లింగ్ ఫాస్ట్ అగ్రెసివ్గా ఉంది కదా, ఇక్కడ మనకి సెల్లింగ్ వచ్చే పాసిబిలిటీ ఉంది ఫస్ట్ ఒకటి. లేదా ఇది కూడా బ్రేక్ అయిపోయింది అనుకోండి, నెక్స్ట్ మనకి జోన్ ఉంది కదా రెసిస్టెన్స్ జోను 25,640 అండి. ఈ జోన్లోంచి మనకి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయితే హైలోకి రానివ్వండి. హైలోకి వచ్చాక ఈ జోన్లో మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఒకవేళ మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది అనుకోండి, హై గ్యాప్ అప్ అయితే మార్కెట్లోకి బయర్స్ వచ్చారని అర్థమైంది కాబట్టి మనకి లోలోకి వచ్చినా మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదా హైలోకి వెళ్ళి లోలోకి వస్తుంది అనుకోండి ఈ జోన్లోకి, ఇక్కడైనా మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ న్యూట్రల్ లోపలనే డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనం ఏం చెప్పుకున్నాం, ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా. ఇక్కడ నుంచి మనం ఫాల్ సైడ్ ఆలోచిస్తాం. మనం బయింగ్ ఆలోచించాలంటే ఎక్కడ చెప్పుకున్నాం, ఈ 2 జోన్స్ చెప్పుకున్నాం కదా, ఈ జోన్స్లో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనం హైలోకి వచ్చినా సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఈ జోన్లో. లేదా లోలోకి వస్తుంది అనుకోండి, ఈ 2 జోన్స్ చెప్పుకున్నాం కదా, ఇక్కడ మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ అంటే ఇక్కడ ఈ జోన్ కింద అక్కడ ఓపెన్ అయింది అనుకోండి, మనం లోలోకి వచ్చిన తర్వాత ఈ జోన్లో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, ఈ జోన్ ఎంత ఉంది మనకి 25,285 అండి. ఓకేనా, ఇక్కడ మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఎప్పుడు హై గ్యాప్ డౌన్ జరిగి లోలోకి వస్తున్నప్పుడు. ఓకే, మనకు ఓవరాల్ పిక్చర్ ఏం కనిపిస్తుంది, మార్కెట్ హైలోకి వెళ్తుంటే ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కదా, సెల్లింగ్ జోన్ ఉంది కాబట్టి అక్కడ నుంచి ఫాల్ రావచ్చు అని ఆలోచిస్తున్నాం. లేదా మార్కెట్ లోలోకి వస్తుంది అనుకోండి, లోలోకి వస్తే ఇక్కడ 2 బయింగ్ జోన్లు ఉన్నాయి కదా, ఇక్కడ బయింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. లేదు ఈ జోన్ బ్రేక్ అయిపోయింది అనుకోండి అప్ సైడ్, అప్పుడు మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అండి, మనం ఏం చెప్పుకున్నాం, బ్యాంక్ నిఫ్టీలో ఈ జోన్లోంచి మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉందని చెప్పుకున్నాం కదా. మార్కెట్ అయితే ఆ జోన్ బ్రేక్ అవ్వలేదండి. ఆ జోన్ బ్రేక్ అవ్వకుండానే ఆ జోన్లోకి వచ్చిన ప్రతిసారి మార్కెట్ అనేది ఫాలో వచ్చేసింది. ఎంట్రీస్ సేమ్ అండి, నిఫ్టీలో మనం ఎలా అయితే ఎంట్రీస్ ప్లాన్ చేసుకున్నామో అదే లాజిక్ ఇక్కడ అప్లై చేసి మీరు బ్యాంక్ నిఫ్టీలో కూడా ఎంట్రీస్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఫాల్ చూడండి చాలా స్లోగా ఉంది. నిఫ్టీ కొంచెం ఫాస్ట్గా ఫాల్ అయింది, కానీ బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం స్లోగా ఉందండి. మనం రేపటి అనాలిసిస్ మూవ్ అయ్యాం అనుకోండి, బ్యాంక్ నిఫ్టీలో ఫస్ట్ జోన్స్ చూసుకోండి. ఇక్కడ ఒక జోన్ ఉంది మనకి హైలో, ఇక్కడ లోలో బయింగ్ జోన్ ఉంది కాబట్టి 2 జోన్స్ మార్క్ చేసుకోండి. మనకి హైలో లెవెల్ ఎంత ఉందండి, 57,500. ఓకేనా, హైలో ఈ లెవెల్ ఉంది, మనకి లోలో ఎంత ఉంది లెవెల్ 57,000 అండి. ఈ 2 లెవెల్స్ మార్క్ చేసుకోండి. ఈ లెవెల్స్ ప్రకారం మనం మార్కెట్లో మూవ్ అవుదాం. ఓకే, మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ అప్ సైడ్ బ్రేక్ అయితే సేమ్ అండి, ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ ఉంది కాబట్టి ఇక్కడ మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదా మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఫాల్ రానివ్వండి. ఇక్కడ మనకి జోన్ ఉంది కదా, ఈ జోన్లో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదా మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయి లోలోకి వచ్చింది అనుకోండి, మనం ఈ క్లోజింగ్ జోన్లో బయింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదా అప్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, ఈ జోన్ బ్రేక్ అయిపోతే అప్ సైడ్ వెళ్ళనిచ్చి మళ్ళీ లోలోకి వస్తున్నప్పుడు బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. హై గ్యాప్ అప్ అయితే మనం బై సైడ్ అనేది ఆలోచించవచ్చు. ఎప్పుడు హైలోకి వెళ్ళి లోలోకి వస్తుంది అనుకోండి, అప్పుడు మనం బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ హైలోకి రానిచ్చి మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదా లైట్ గ్యాప్ డౌన్ అయిపోయినా లోలోకి వస్తుంది అనుకోండి, ఈ జోన్లో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లేదు లైట్ గ్యాప్ డౌన్ అయిపోయినా ఈ జోన్ బ్రేక్ అయిపోయింది అనుకోండి, అక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంది. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ డౌన్ జరిగితే సెల్లర్స్ వచ్చారు కాబట్టి మార్కెట్లోకి, అది కూడా అగ్రెసివ్గా ఉన్నారు కాబట్టి హైలోకి వచ్చినప్పుడు మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. లోలోకి వెళ్తున్నా మీరు సెల్లింగ్ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా మీరు ఎంట్రీస్ ప్లాన్ చేసుకొని రిస్క్ రివార్డ్ మేనేజ్ చేశారనుకోండి, మీరు మార్కెట్లో సేఫ్గా అనేది ప్లే చేయొచ్చు. నా అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.